మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు మనోజ్ విచారణకు హాజరయ్యారు. గొడవలకు సంబంధించిన సమాచారం సిపికి అందించానన్న మనోజ్ కొందరి మాటలు విని తనను తన తండ్రి శత్రువుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విష్ణు వాపోయారు. మీడియాపై దాడి దురదృష్టకరమని, మోహన్ బాబు కావాలని చేయలేదని వివరణ ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వాలని మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 24 వరకు హైకోర్టు మినహాయింపునిచ్చింది. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు హైకోర్టు దాకా చేరాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మనోజ్ విచారణకు హాజరై గొడవలకు సంబంధించిన పూర్తి సమాచారం సిపి సుధీర్ బాబుకు అందించినట్లు తెలిపారు. ఆస్తుల కోసం ఘర్షణకు దిగానన్నది అవాస్తవమని, తాను ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. భార్యతో కలిసి బొమ్మల కంపెనీ పెడితే అడ్డుకున్నారని, తన సినిమాను కూడా ఆపేశారని మనోజ్ వాపోయారు. చివరకు తన తల్లి ఆస్పత్రి పాలైనట్లు కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపైనే దాడి చేసి తానే కొట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మనోజ్ తెలిపారు. గొడవలకు కారణం కావద్దని సిపి తనకు సూచించినట్లు వివరించారు. కుటుంబ గొడవలపై కూర్చుని మాట్లాడుకోవడానికి తానెప్పుడూ సిద్ధమేనని మనోజ్ స్పష్టం చేశారు. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. మనోజ్ గారు, ఈ మొత్తం వివాదానికి విష్ణుయే కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు కాదు. విచారణకు హాజరు కావాలని రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట లభించింది. మంచు మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మోహన్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులిచ్చారన్నారు. రక్షణ కల్పించాలని ఈ నెల 9న రాచకొండ కమిషనర్కు మోహన్ బాబు విజ్ఞప్తి చేసినా పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటీసులు అందుకున్న మంచు మనోజ్ రాచకొండ సిపి ముందు విచారణకు హాజరయ్యాడని పేర్కొన్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాది నగేష్ కోరగా సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మినహాయింపు ఇచ్చింది. మంచు కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విష్ణు వాపోయారు. మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. జల్పల్లిలోని ఇల్లు మోహన్ బాబు కష్టార్జితమని, అందులో మనోజ్ ఉండొద్దనే హక్కు ఆయనకు ఉందన్నారు. విచారణకు రావాలని గంట ముందు నోటీసులిస్తే ఎలా వస్తారని ప్రశ్నించిన విష్ణు గొడవ జరిగిన సమయంలో తాను అసలు దేశంలోనే లేనని అన్నారు. మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరూ గెలవలేరండి. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉండడానికి నాకు హక్కేముంది. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. అధిక రక్తపోటు, మానసిక ఆందోళన సహా గాయాలతో ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి చక్కబడడానికి 2 రోజులు పట్టే అవకాశం ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.